తమ సిద్ధార్థ కోచింగ్ సెంటర్ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు 4000 మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడ్డారని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పి విజయభాస్కర్ చెప్పారు. ఇకపై కూడా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. స్థానిక సిద్ధార్థ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుని 2025-26 సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను ఆదివారం వారి తల్లిదండ్రులతో కలిసి సత్కరించారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీఈఓ పిల్లి రమేష్ హాజరయ్యారు. సిద్ధార్థ కోచింగ్ సెంటర్ ఖ్యాతిని అభినందించారు. అధ్యక్షత వహించిన విశ్రాంత ఉపాధ్యాయుడు ఇమ్మానుయేల్ కోచింగ్ సెంటర్ 35 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రగతిని వివరించారు. పలువురు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేను సిద్ధార్థ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పి విజయభాస్కర్ని. మేమేం చేసామంటే ఈ గత 2 సంవత్సరాలు 23-24 సంవత్సరాల్లో మా సంస్థ నుంచి ఉద్యోగాలు రాసిన వాళ్ళలో 27 మంది ఉద్యోగాలు పొందారు. వివిధమైనటువంటి రైల్వే లేదా ఎస్ఎస్సి పోస్టులు. దాని ప్రకారం మేమేం చేస్తున్నామంటే వాళ్ళకి సన్మానం అనేది ఒకటి తలపెట్టామన్నమాట. ఈ సన్మానంలో మొదట మేము కొంతమందిని చీఫ్ గెస్ట్గా, తర్వాత మా స్టాఫ్ని సన్మానించడం, ఆ తర్వాత పిల్లలను కూడా సన్మానించడం అనేది పెట్టామన్నమాట. దీనివల్ల దాని ఉపయోగం ఏంటంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు వచ్చిన ఉద్యోగస్తులను చూసి తర్వాత ఉద్యోగాలకు ప్రయత్నం చేసే వాళ్ళకి ఒక స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని సక్సెస్ మీట్ అంటారు. మేము 2026 సక్సెస్ మీట్ అనేటువంటి పేరు దీన్ని కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట, కండక్ట్ చేస్తున్నాం. నేను ఈ సందర్భం మీకు చెప్పేది ఏంటంటే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు సరైనటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి ఒక సంస్థని, విద్యాసంస్థని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళ గైడెన్స్లో మీరు ఉద్యోగాలు పొందుతారని ఆశిస్తూ కోరుతున్నాం. ఇప్పుడు మాకు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రైల్వేస్ అనేది మనకి 1990 సంవత్సరంలో మనకి తెనాలి పట్టణంలో నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా విద్యార్థులకి తెనాలి గ్రామీణ చుట్టుపక్కల వాళ్ళకే కాకుండా యావత్తు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క సిద్ధార్థ కోచింగ్ సెంటర్ అనేది ఒకటి ఉంది. దీనిలో చేరితే మేము ఆర్ఆర్బీలో ఉద్యోగ అవకాశం కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగినాయి. అందరూ ఇప్పటివరకు కూడా 4000 సెలక్షన్స్ ఇంతవరకు జరిగినటువంటి రిక్రూట్మెంట్స్ జరిగినాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ సంస్థ అండగా ఉంటుంది. స్థాపించినటువంటి శ్రీ పిల్లి విజయభాస్కర్ గారు సబ్జెక్టు ఎంతో ఎక్స్పీరియన్స్డ్గా ఉండి సొంతంగా ఆయన టీచ్ చేస్తారు కాబట్టి ఇన్ని అవకాశాలు విద్యార్థులకి అవగాహన రావడానికి అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన విద్యార్థికి తన యొక్క గైడెన్స్తో వాళ్ళ యొక్క ఏ విధంగా చదవాలి, ఏ విధంగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలని దాని మీద ప్రతి ఒక్కరి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇండివిజువల్ కాన్సన్ట్రేషన్ చేస్తూ చేయటం వల్ల ఈ యొక్క విజయం సొంతం చేసుకున్నారు. కాబట్టి మున్ముందు భవిష్యత్తులో ఇంకా మరిన్ని అవకాశాలు విద్యార్థులకి యువతకి కల్పిస్తారని